సో ఫైనల్ గా ఇవాళ అయితే లిడిల్ అవుట్లెట్ కి వెళ్ళిపోదామా. అంటే రెగ్యులర్ గ్రాసరీ షాపింగ్ అనుకుంటున్నారేమో, అస్సలు కానే కాదు. మోస్ట్లీ స్పెషల్ సేల్స్, అవుట్లెట్ ఆఫర్స్, లిమిటెడ్ టైమ్ డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్ అన్ని లిడిల్ అఫీషియల్ పేజ్ లో కూడా మెన్షన్ చేస్తున్నారు. జర్మనీలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వచ్చాం ఇవాళ అయితే. ఇదే లిడిల్ ఫ్యాక్టరీ అవుట్లెట్. నార్మల్ లిడిల్ సూపర్ మార్కెట్ లో గ్రాసరీస్, ఫ్రూట్స్, బ్రెడ్, మిల్క్ ఇలాంటివి ఉంటాయి కదా, కానీ ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్. ముందు వెనక ఈ క్యూలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ లిడిల్ లో ప్రీవియస్ ఆఫర్స్ లో మిగిలిన ప్రొడక్ట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, క్లోత్స్, కిచెన్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్, చాలా రకాల టూల్స్ ఇలా అన్ని డిస్కౌంటెడ్ ప్రైసెస్ లో వస్తాయి అన్నమాట. ఇండియాలో మన దగ్గర ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే బ్రాండెడ్ ఐటమ్స్ లో ప్రైస్ లో దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ జర్మనీలో కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే స్టాక్ ఫిక్స్డ్ గా ఉండదు. ఈ రోజు దొరికిన ఐటమ్ రేపు దొరకపోవచ్చు. సో ఇక్కడ షాపింగ్ అంటే లిటిల్ బిట్ ట్రెజర్ హంట్ లా ఉంటుంది. చూస్తూ చూస్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ సూపర్ ప్రైస్ కి దొరికేస్తాయి. అటువంటి సూపర్ యూస్ఫుల్ ప్రొడక్ట్ అయితే మాకు దొరికేసింది. అదేంటన్నది వీడియో ఎండింగ్ లో చూద్దురు గానీ, ఇక్కడ గ్రాసరీస్ కన్నా నాన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ టూల్స్ అని, స్టోరేజ్ బాక్సెస్, బెడ్ షీట్స్, టవల్స్, కిడ్స్ క్లోత్స్, జాకెట్స్, షూస్, ఇలాంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంకా గార్డెన్ ఐటమ్స్, క్లీనింగ్ ఐటమ్స్ ఇలాంటివి చాలానే ఉంటాయి. మన ఇండియాలో ఫ్యాన్సీ స్టోర్, డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, లోకల్ మార్కెట్ లో ఇలా ర్యాండమ్ యూస్ఫుల్ ఐటమ్స్ చూస్తాం కదా, జర్మనీలో కూడా మనకి అలాంటి ఫీలింగ్ ఇక్కడ వస్తుంది. స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ చాలా క్లియర్ గా ఉంటుంది, క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది, అండ్ డిస్కౌంట్ ఉంటే యాక్చువల్ గా మనకి విజిబుల్ గా కనిపిస్తుంది. మా ఆయన నా కోసం జర్మనీలో ఏసీ కొన్నారు. కానీ ప్రతి ఐటమ్ చీప్ గా వస్తుందని మాత్రం బ్లైండ్ గా బై చేయకండి. ముందుగా ఒరిజినల్ ప్రైస్, ఇంకా అవుట్లెట్ ప్రైస్, క్వాలిటీ, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఆ వస్తువు మనకి యూజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ షాపింగ్ కి వచ్చినప్పుడు 3 టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే చాలా చాలా అర్లీగా వస్తే బెస్ట్. చూసారు కదా లైన్ ఏ విధంగా ఉందో. ఇంకా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిస్ట్ కూడా రాసుకుంటే చాలా చాలా బెస్ట్, లేదంటే అన్నెసెసరీగా చాలా కొనేస్తాము. ఇంకా మూడో విషయం ఏంటంటే సైజ్, డ్యామేజ్, మిస్సింగ్ పార్ట్స్, రిటర్న్ రూల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ క్లోత్స్, షూస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవి తీసుకున్నప్పుడు మాత్రం కేర్ఫుల్ గా చూడాల్సిందే. జర్మనీలో షాపింగ్ కి వస్తే ఒక మ్యాటర్ కామన్, ట్రాలీకి కాయిన్ కావాలి, బ్యాగ్ మనమే తీసుకోవాలి, బిల్లింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే క్యాషియర్ స్పీడ్ చూస్తే మన బ్రెయిన్ లో లోడింగ్ అవుతుంది. సో అవుట్లెట్ షాపింగ్ కి వచ్చేటప్పుడు బ్యాగ్, పేషెన్స్, ఇంకా కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, లిటిల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే చీప్ షాపింగ్ ప్లేస్ మాత్రమే కాదు, స్మార్ట్ షాపింగ్ ప్లేస్. నీడ్ ఉన్న ఐటమ్ దొరికితే జాక్ పాట్. మీరు జర్మనీలో ఇలాంటి అవుట్లెట్ చూసారా? ఒకవేళ మన ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మీరేం కొంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ ఎండకి నా బుర్ర అయితే బద్దలైపోతుంది. సో ఫ్లవర్స్ కోసం కొన్న పాట్ ని నెత్తి మీద పెట్టుకున్నాను అనమాట. సో జర్మనీలో ఆల్రెడీ లిటిల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి వెళ్ళి షాకింగ్ ప్రైసెస్ చూసినవి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను ఇదే మొదటిసారి అక్కడికి వెళ్ళటం వల్ల ఎక్కువగా వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో వీడియో కొంచెం షార్ట్ గా ఉంటుంది, బట్ స్వీట్ గా ఉంటుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్స్ for watching. Bye bye. Take care.